ఆల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జ్వరం వచ్చినా దగ్గు జలుబు ఏదైనా కానీ సరిగ్గా ఫుడ్ తీసుకోలేం కదా. నోటికి ఏది తిన్నా కానీ చాలా చేదుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా ఒక చికెన్ సూప్ రెడీ చేసిస్తే కనుక ఖచ్చితంగా చాలా ఇష్టంగా తాగుతారు. అండ్ అలాగే వాళ్ళకి కూడా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ చికెన్ సూప్లోని ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని అయితే చాలా ఎక్కువగా పెంచుతుంది. సో కోల్డ్ వచ్చినప్పుడు చిన్న పిల్లలకు కూడా ఈ సూప్ని హ్యాపీగా రెడీ చేసి ఇవ్వచ్చు అనమాట. ఎలా చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అందుకోసం నేనైతే 200 గ్రామ్స్ వరకు ఇలా బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బోన్ చికెన్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను మా విక్కీ అంటే చిన్న పిల్ల కోసం చేస్తున్నాను కాబట్టి బోన్లెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా చికెన్ తీసుకుని దానికి కొంచెం పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఒక గిన్నె తీసుకుని గిన్నెలో జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని నేను చూపిస్తున్న ఈ స్పైసెస్ వేసి జస్ట్ అవి కొంచెం ఏగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1/2 లీటర్ వరకు ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ఓన్లీ స్వీట్ కార్న్ అండ్ అలాగే క్యారెట్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి, అండ్ అలాగే యాజ్ యూజువల్గా అందరింట్లోనే ఉంటాయి పచ్చిమిర్చి, ఆనియన్. ఇవి కాకుండా మీ దగ్గర ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మరుగుతున్న వాటర్లోని ఈ వెజిటేబుల్స్ అండ్ అలాగే ఈ చికెన్ కూడా వేసుకొని కొంచెం సేపు వాటిని బాగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. అవి బాగా బాయిల్ అవుతున్నప్పుడు చికెన్ చూడండి ఇలా వేడి నీటిలో వేయగానే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఈ చికెన్ అంతా కూడా ఈ వాటర్లో బాగా బాయిల్ అవ్వాలి. ఎలా అంటే ఇక్కడ వాటర్ చూడండి, ఇక్కడ నేను చూపిస్తుంది కదా ఇలా రోల్డ్ బాయిల్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ చికెన్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చికెన్ ఎంత టెండర్గా ఉడికింది అనేది. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ మనకి చికెన్ అయితే కుక్ అయిందనమాట. ఇప్పుడు నేను ఆ చికెన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. కొంచెం సేపు అలా గాలికి చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లార్చుకున్న తర్వాత చికెన్ అయితే ఇలాగా చేతితోటి మనము స్మాష్ చేసేసుకోవచ్చు, లేదు అంటే నైఫ్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చికెన్ ఎంత టెండర్గా కుక్ అయిందని చూపించడం కోసం చేతితో అయితే ఇలా స్మాష్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే నైఫ్తో కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఈ చికెన్ అంతా కూడా చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ చేసేసుకున్న తర్వాత ఈ మరుగుతున్న అంటే ఇలా ఆల్రెడీ వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయి కదా, సేమ్ అదే వాటర్లో మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పైసెస్ కోసం నేనైతే మిరియాలు యూస్ చేస్తున్నాను అనమాట, ఫ్రెష్గా దంచినవి. సో ఇక్కడ నేను స్పైసెస్ కోసం ఈ మిరియాలని ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరి సూప్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా, అందుకోసం అయితే ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ రాగి పొడి తీసుకున్నాను. రాగి పిండిలో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్నంతా కూడా ఇప్పుడు మరుగుతున్న ఈ చికెన్ సూప్లో అయితే యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మరిగించుకుంటే సూప్ అనేది థిక్గా అవుతుందన్నమాట. సో అంతేనండి, ఇలా చికెన్ సూప్ని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.